సార్ ఎందుకు వచ్చారు సార్? ఇప్పుడు మీరు ఇక్కడ ప్రజావానికి వచ్చారు కదా, ప్రజా దర్బార్లో. మరి అక్కడ అధికారులు మీకు మీ సమస్యను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలను సంతోషపెట్టడానికి ఒక జాతర లాంటి కార్యక్రమం పెట్టింది. ఇక్కడ పెడితే పాపం ఎక్కడెక్కడో జిల్లాల నుంచి నిర్మలు, ఖమ్మము ఇట్లా వాళ్ళు వచ్చి ఇంత దూరం వచ్చి ఇక్కడ అప్లికేషన్లు ఇచ్చిపోతున్నారు. వీళ్ళు అప్లికేషన్లు ఏం చేస్తారు? జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు, అన్ని డివైడ్ చేసి. కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలకు అంతే. మళ్ళీ వాళ్ళు లోకల్ అక్కడ ఎంఆర్ఓలే ఇది చేయాలి. ఇటువంటి పరిస్థితి అది అయ్యేది కాదు, పోయేది కాదు. కానీ వాళ్ళు ఒక ప్రజలను సంతృప్తిపరచడానికి పెట్టిన కార్యక్రమం ఇది అని. మినిమం మన రిసీవ్డ్ కాపీ కూడా ఇస్తలేరట కదా లోపల, ఇది వాస్తవమేనా? ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు మరి రసీదు అని, కానీ ఇప్పుడు ఇక అయిపోయింది. అది సరిగ్గా లేనేలేదు. ఇప్పుడు బాగా క్లాస్ చెప్పిన నాకు నేను, కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఇదంతా తమాషా కోసం పెట్టిండండి, సమస్య పరిష్కారం కాదు. అది పరిస్థితులు. అంటే మరి 14 months పాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ 14 నెలల ఇక్కడ అధికారంలోకి వచ్చి 14 నెలలు పరిపాలనలో వీళ్ళు ప్రజాసేవ దృక్పథం కాదు. ఇప్పుడు ఈయన రెడ్డి సీఎంగా ఉండి ప్రజలు ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, అంజయ్య ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజలను ఇంటర్వ్యూ కలిసేవాళ్ళు. మార్నింగ్ వచ్చి లైన్ నిల్చుంటే వీళ్ళు కలిసి వాళ్ళ బాధలు ఇందురు తీసుకుందరు, లెటర్లు. ఆయన వెంబడి ఉన్న సెక్రటరీలు, పిఏలు ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమీ లేదు. ఇదంతా అంటే అధికారం లేని రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూడా మరి మొన్న స్టేజీల మీద కావచ్చు, అధికారుల పక్కన కావచ్చు, అక్కడక్కడ అంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వసతులను అనుభవిస్తున్నారు అని చెప్పి జనాలు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఏ అధికారంతో చేస్తున్నాడు? సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళన్నీ, మా అన్న ముఖ్యమంత్రి, మా తమ్ముడు ముఖ్యమంత్రి అనే భావనతో అన్ని పనులు అవుతున్నాయి. అధికారులు ఉడికి వాళ్ళకు బూట్ పాలిష్ చేసి పనిచేసి పెట్టచ్చే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ తిరగడము, దాదాగిరి చేయడం అనేది లేకుండా ఉంది. కానీ సేమ్ సిస్టమే, దోపిడీ, అన్యాయమే. ఈ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజలకు ఏం మురగబెట్టేది లేదండి. ఏం చేస్తలేడు? మధ్యతరగతి జనం వస్తున్నారు. చీరలు, వాళ్ళు చీరలు అంటే వీడు బస్సు అనే గివే. ఇవన్నీ ఘోరమైన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని చెప్పేసి చెప్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక బస్ పాసులు ఏముంది దాంట్లో? పోతున్నారు, చస్తున్నారు, ఇరుక్కుంటూ పోతున్నారు. వేస్ట్. అది మాకు కావాల్సింది, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది, మాకు మా పిల్లలకు మంచి చదువులు, ప్రభుత్వ పాఠశాలలను ఉద్ధరిస్తామన్నారు. వాళ్ళు ఏమీ సరి చేయడం లేదు. హాస్పిటల్లో వైద్యం లేదు. ఇప్పుడు గాంధీలో పోయి ఎక్కడ పోయినా కాస్త మేజర్ ఆపరేషన్ ఏదైనా అయినా వేల రూపాయలు తీసుకొని చేస్తున్నారు. ఫ్రీ సర్వీస్ చేస్తలేరు. వైద్యశాలలు పనిచేస్తలేవు. చదువులు లేవు. ప్రైవేట్ వాళ్ళు అన్ని స్వాధీనం చేస్తా, సెట్ చేస్తా అన్నాడు ఇప్పుడు సీఎం. కానీ అవేమి సెట్ చేయడం లేదు. అడ్డగోలు దోచుకుంటున్నారు. పేద ప్రజల భూములు కబ్జా చేస్తే కూడా పట్టించుకుంటలేరు. వాడు ఇక్కడ ప్రజాపాలనలో అలా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పేద ప్రజలకు ఇందిరమ్మ రాజ్యంలో అంత సవ్యంగానే జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి మరి? వీళ్ళకంటే ఇందిరమ్మ పాలనలో కొంత భయం ఉండేనండి. అప్పుడు స్టార్టింగ్ ఆమె కొన్ని కార్యక్రమాలు అవి చేసినప్పుడు భయం ఉండే, చేసిండ్రు. అప్పుడేమో కొంత పొలిటికల్ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఉండిరి. కొంత సేవా దృక్పథం ఉండి, బాగారెడ్డి, రాజారాం నిజామాబాద్, చొక్కారావు కరీంనగర్ ఇట్లా ఉండిరి. కానీ ఇప్పుడు అంతా రౌడీలండి. ఒక్కడు పొలిటికల్ లీడర్ కాదు, ఎమ్మెల్యే. నేను బహిరంగంగా చెప్తున్నా, సెక్రటరీలో చెప్తున్నా, బాగ్నికంపెల్లా ఈ పదాన్ని ఇయ్యండి కూడా మీరు. ఒక్కడన్నా పొలిటికల్ లీడర్ను చూపించమనండి. అంతా రౌడీలు, గుండాలు వాళ్ళు. ఎవడెప్పుడు ఈయన సీఎం ఉన్నాడు, సీఎం ఒక గ్రూపు వర్గాన్ని తయారు చేసుకుంటాడు. వాళ్ళంతా రౌడీలుగా ఉంటారు. ఏదైనా జరిగితే దౌర్జన్యాలు, కొట్టుకోవడము, తన్నుకోవడము ఇలాంటివి. అన్నవాడికి విశ్వాసమైన వాళ్ళకి టికెట్ ఇస్తాడు, గెలిపించుకుంటాడు. ఇవాళ 100 కోట్లు తెస్తున్నారు. ఇప్పుడు మనం రెడ్డిలు అంటున్నాం. ఒక మోహన్ రెడ్డి అన్నాడు మొన్న ఎన్నికల ముందు. ఏమన్నాడు ఆయన? ఈ సబితేంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీ ఏరియా మోహన్ రెడ్డి. అరే మాకెందుకయ్యా, మీరు చెప్పుకోండి, బీసీ లీడర్లు బీసీలకు చెప్పుకోండి, మాకు ఓటేయకమని చెప్పండి. మేము ఓటేయమని ఇజ్జత్తులుగా ఓటేయమని మీరు చెప్పండి, ఓటేయకండి రెడ్డిలకు అని. కాబట్టి వీళ్ళు చెప్తే వింటారా? వాళ్ళు బ్రోకర్ గాళ్ళు వాళ్ళు ఆల్రెడీ డబ్బుల కోసమేనా వాళ్ళు 100 కోట్లు పట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు బీసీ కులగానం మళ్ళీ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. 3.1 ఇంకా చేసేది ఉన్నది అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పడం అనేది జరిగింది. బ్రోకర్లు ఇప్పుడు బీసీలంతా వాళ్ళ బ్రోకర్లే.
ఇప్పుడు టీఆర్ఎస్లో బీసీలు, టీడీపీలో బీసీలు, కాంగ్రెస్లో బీసీలు, అంత రెడ్డిల పోకారు. అంత వాళ్ళ బ్రోకర్లే. చెప్పండి, ఒక లీడర్ను ఆత్మవిశ్వాసంతో తీన్మార్ మల్లన్న వరంగల్ అంత పెద్ద సభలో కూడా రెడ్డిలను కించపరిచే విధంగా మాట్లాడాడు. అట్లా మాట్లాడచ్చా? మాట్లాడితేనే మరి గుర్తింపు వస్తుందా పాపం, లేకపోతే ఆయనకి ఎక్కడికి గుర్తింపు? వాడు పుట్టుకొని సచ్చటోడు, ఛాయ్కి పైసలు లేనోడు, మనలాంటి నలుగురు పోతే ఛాయ్ తాగించలేడు. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నానండి. ఆయన ఎమ్మెల్సీ కదా, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉండి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి కాస్త రెచ్చగొట్టి చేస్తేనే సెంట్రల్లో ఇప్పుడు ఏ నాయకత్వం అయితే వీన్ని ఇది చేస్తున్నదో వాళ్ళు కొంత గుర్తింపిస్తారు, అవకాశం ఇస్తారని ఆశపడ్డాడు. ఆ పద్ధతిలో పోతున్నాడు. నేను వాడిని తప్పనండి, ఎందుకంటే తిండికి లేనోడు వాడు, ఒక గరీబోడు, వాడు ఒక కార్ మెయింటైన్ చేసే స్థితిలో లేడు. కోట్లకి వెళ్ళిపోయిండు అని చెప్పేసి జనాలు అంటున్నారు, మీరేమో తిండికి లేడని అంటున్నాడు. ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు ఇక వీడు స్టార్ట్ అయితే కోట్లు వస్తాయి ఇప్పుడు, కానీ ఇంతకుముందు అంతా మామూలే, ఏదో ఆడ 1000 రూపాయలు, ఈడో 10,000, ఈడో 5,000 ఇట్లా దొబ్బినోడే. కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఆడు మొన్న వరంగల్లో చూస్తే నేను కూడా అనుకున్నా, అబ్బో పెద్ద పులి అయిండు అని. తర్వాత నాకు డౌట్ వచ్చింది కూడా, అంచనా వేయాలి, చూడాలి విని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది. కాకపోతే మాది బీజేపీ అని బయటపడనే పడే. మరి అరవింద్ గిట్ట, డి శ్రీనివాస్ కొడుకు, వాళ్ళు వీళ్ళు కలిసి అరే ఇటు ఈ రాష్ట్రంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా చేయదా? ఈ నాయకత్వం చేయదండి, ముఖ్యమంత్రితో కాదు. కాదు చాలా కష్టం. ముఖ్యమంత్రి బీసీల ఓట్లతోనే నేను గెలిచిన బీసీలకు న్యాయం చేస్తానండి. ఎవడైనా అంటాడు ప్రజల వల్ల గెలిచిన, వాళ్ళ దగ్గరికి పోతే అరే మీ దయ వల్ల గెలిచిందయ్యా నేను, రండి మీరు రండి, ఏ పనైనా చేసి పెడతా అని అంటారు. చెప్పు అది పాలన ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు చూడు, 1,50,000 కోట్లది, మిగతా ఎవడిదిరా? ఏ మధ్యతరగతులకు పనిచేస్తున్నావు నువ్వు? అరే భోషుడికి నువ్వు ఫస్ట్ ఇప్పుడు నువ్వు స్కూల్ డెవలప్ చేయి. అక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ లేదు, పోరగాళ్ళకు చదువులు ఏమండి. ఇప్పుడు నేను యశవంతుడు ఆటో నడిపేటోడు కూడా కాన్వెంట్ స్కూల్ వేస్తే 50,000 డొనేషన్ కడుతున్నాడు. వాడు మళ్ళీ ఆటో పెట్టి నడిపించాలి, తీసుకురావాలి. ఇవి ఆ మధ్యతరగతి వల్ల ఏం చదువుతారు మన పిల్లలు? ఏది నువ్వు చదువు గురించి నువ్వు చేసే ప్రజా పనులేవో కొన్ని చూపించు నాకు. షీర్ ఇచ్చిన, బస్ ఇచ్చిన. గతంలో అయిపోయింది, కేసీఆర్ ఏది చేసిండో అయిపోయింది, పడిపోయిండు, ప్రజలు ఒప్పుకోలేరు. మరి ఆయనను ఏరి కోరి తెచ్చిన ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తుంది? ప్రభుత్వము మనలాంటి మధ్యతరగతి మేధావులు కూడా బలపరిచారు కాబట్టి చేయడానికి వాడికి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే రేపు పొద్దుగాల ఏమవుతుందో నాకు తూటని వాడు చంద్రబాబు నాయుడినే నమ్ముకొని ఉన్నాడు. ఇప్పుడు దాదాపు ఈ మూసీ నదిది వేసుకున్నాడంటే కథ ఇక రేపు పొద్దుగాల ఈడ వాడు ప్రభుత్వాన్ని తెచ్చే స్థాయికి తయారు చేస్తాడు. ఇప్పటి యువతరం అంతా ఉరుకుతారు.